వారానికి ఒక్కసారి గిట్ట చేసుక తిన్నామంటే అప్లోడ్కు ఆనందం, డౌన్లోడ్ అప్పుడు పరమానందం. సన్నం గీరిన ఒక్కుల్లిగడ్డ తొడిమేలు తీసిన 4 మిరపకాయలు, చిటికెడు దొడ్డుప్పు, ఇంకొక చిటికెడు కొత్తిమీర అదినని రోట్లేసి రుబ్బి గట్టిగా దంచిన మసాలా, చింతపండు నీళ్లు వీల్చుకునేటట్టు ఒక 5 నిమిషాలు నానబెట్టి పక్కకు దొబ్బేసినాక ఉడకైన నూనెలా గిన్నెని మిరిపిత్తులు, ఎండిపోయిన మిరపకాయలు 2, ఆవాలు చిటికెడు, జీలకర్ర చిటికెడు, పిడికెడు కలియమాకు ఇడి సంపి మంచిగా పరాయి కొట్టినాక చింతపండు మీదకెళ్ళి పందిరి తీసి తడికే. అయ్యో ఎప్పుడు మర్చిపోయినా ఏమనుకోకుర్రి, పుణ్యం ఉంటది. చింతపండు నీళ్ళ షెటాకు బెల్లం, గోరంతా జీలకర్ర పొడి, ఇంత తింగు వేసుకొని మంచిగా ఉంటుంది. ఇక ఎల్లిపాయ కారం కోసం పిడికెన్నర కారపొడి, పిడికెడు ఎల్లిపాయలు, చిటికెడు జీలకర్ర, గింత ఉప్పు జల్లుకొని గట్టిగా దంచి నావాలు, ఒక మండ కలియమాకుతో తడక పెడితేనా సామిరంగా నేను మా తమ్ముడు ప్రశాంత్ చిన్నప్పుడు కోసుకునేటోళ్ళం ఎల్లిపాయ కారం. అంటే తినటానికి సంపాదించే పైసల కోసం 10-12 గంటలు కష్టపడదు. అదే తిండి అండుకునే ముచ్చట కట్టే ఎక్కడ లేని బతకం ఉరికేస్తుంది. ఏందో కథ మరి. ఓహోహో వల్ల చెప్తానా ఏమనుకోకుర్రి. వారానికి ఒకసారి ఇట్లాంటిగా తిన్నామంటే పండ్లు బిగించి కండ్లెర్రవడంగా బలింపు చేసుడు అవసరం లేదు. అదే జర్రన జారి పీకుతుంది.